ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా స్టిల్ మార్కెట్స్లో ట్రెండ్ మనకు బలహీనంగానే ఉంది. 65 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది 9057 పాయింట్స్ దగ్గర, అండ్ 220 పాయింట్స్ డౌన్తో 29,270 పాయింట్స్ దగ్గర ఆల్మోస్ట్ సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా ట్రెండ్ ఎలా ఉందో మనతో మాట్లాడేందుకు శశి సుందర్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఓవరాల్గా ట్రెండ్ ఇప్పటిదాకా ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు మీరు? ఇప్పటివరకు చూస్తే ట్రెండ్ వీక్గానే కనిపిస్తుంది. లాస్ట్ 2 రోజులుగా చూస్తే కనుక 9,000 స్థాయి 9,200 దగ్గర నుంచి బిగిన్ అయిన ఒక కరెక్షన్ ట్రెండ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవ్వడం మనం చూస్తున్నాము. కాకపోతే ఇమ్మీడియట్గా నెక్స్ట్ మేజర్ సపోర్ట్ చూస్తే కనుక 9,000 స్థాయిలో కనిపిస్తుంది. ఇంత క్రితం మొన్న లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక 9,000 ఒక మేజర్ రెసిస్టెన్స్, అది బ్రేక్ అయి దాటింది కాబట్టి అది ఇప్పుడు సపోర్ట్గా మారింది. సో ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక కొంచెం ఈ పుల్ బ్యాక్ రియాక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ రియాక్షన్లో 9,000 స్థాయిని కీలకమైన మద్దతుగా అనుకోవచ్చు. సో టెక్నికల్గా మనం చూస్తున్నాము లాస్ట్ వీక్ 9,000 లెవెల్స్ దాటింది కాబట్టి ఒక టెక్నికల్గా అప్వర్డ్ బ్రేక్అవుట్ కనిపించింది కాబట్టి ఆ రీట్రేస్ అయినప్పుడు 9,000 స్థాయిని నిలబెట్టుకోవాలి. ఒకవేళ నిలబెట్టుకోకుండా దాని కింద క్లోజ్ అవుతే ఆ 9,000 పైన వచ్చిన ఒక బ్రేక్అవుట్ అనేది ఫాల్స్ బ్రేక్అవుట్ కనుకోవచ్చు, బుల్ ట్రాప్ ప్యాటర్న్గా మారుతుంది. సో ఓవరాల్గా మార్కెట్ ఏమో పీక్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం కొంచెం కరెక్షన్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తోంది. ఒకవేళ 9,000 స్థాయి కనుక నిలదొక్కోలేదంటే కనుక మార్కెట్లో సెకండ్ లెగ్ ఆఫ్ కరెక్షన్లో కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఇంకా కొంచెం ఫర్దర్ వీక్నెస్ కూడా కనిపిస్తుంది. లాస్ట్ 2 డేస్గా చూస్తే కనుక ఇండెక్స్ కన్నా బ్యాంక్ నిఫ్టీ కొంచెం అండర్ పెర్ఫార్మ్ మరింత చేస్తుంది. మార్కెట్ ఇంకా టెక్నికల్గా ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది. ఆ టెక్నికల్ అడ్జస్ట్మెంట్ అనేది జరగాలి. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 21,000 స్థాయి దగ్గర నిలదొక్కోలేకపోయింది కాబట్టి మరింత కన్సాలిడేషన్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఏదైనా మార్కెట్ నెక్స్ట్ 2-3 రోజుల్లో కొంచెం ఏమైనా 9,000 దగ్గర కనుక నిలదొక్కుంది, అలాగే ఏమైనా కొంచెం ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ వచ్చిందంటే ఒక పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. లేదంటే కొంతకాలం టైం వైజ్ కరెక్షన్ కూడా వస్తుంది కాబట్టి అట్లీస్ట్ 1 or 2 వీక్స్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కొంత కావాల్సిన లైన్లో ఉన్నారు విజయవాడ నుంచి రాజు. సార్ శేష్ గారు నమస్తే సార్. సార్ నేను నిన్న డిస్టీవీ సింటెక్స్ ఫెడరల్ బ్యాంక్ తీసుకున్నా సార్ షార్ట్ టర్మ్ కోసం. ఇది టార్గెట్స్ చెప్పరా సార్ షార్ట్ టర్మ్? డిస్టీవీ సింటెక్స్ ఫెడరల్ బ్యాంక్. ఓకేనండి. ఒకటండి డిష్ టీవీ మీకు స్టడీగానే ఉందండి. అయితే ఒకటి మనం గమనించాలి, షార్ట్ టర్మ్కి అయినా కూడా ఏంటంటే మార్కెట్ కండిషన్ బట్టి కూడా ఉంటుందండి. మార్కెట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మరీ పెద్ద డౌన్ ట్రెండ్ కానీ లేకపోతే అంటే ఫర్దర్ వీక్నెస్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డిష్ టీవీ అయితే మీకు చూసాం ఈరోజు కూడా మార్కెట్ ఎంత పడినా కూడా స్టడీగానే ఉంది. 120 దాకా వెళ్ళొచ్చు అండి ఇది డిష్ టీవీ. షార్ట్లీ ఇది ఒక 120 కూడా క్రాస్ కావడానికి అవకాశం ఉంది. తర్వాత ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తే నిన్న కొంచెం అప్ ట్రెండ్ కనపడిన ఫెడరల్ బ్యాంక్ మళ్ళీ ఈ రోజు కొంత వీక్నెస్ అనేది ఉంది. అయితే ఇది కూడా న్యూ హైస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. దానికి కూడా మళ్ళీ సబ్జెక్టు మార్కెట్ డైరెక్షన్ మెయిన్ ఇంపార్టెంట్. ఏదైనా కూడా మార్కెట్లో మేజర్ కరెక్షన్ కానీ రాకపోతే ఫెడరల్ బ్యాంక్ కూడా న్యూ హైస్ వెళ్తుంది, దాన్ని కూడా హోల్డ్ చేయండి. అయితే మీరు తీసుకున్న వాటిలో కొంచెం సింటెక్స్ మాత్రం కొంచెం వీక్ ఉందండి. అయినా కూడా ఇది బౌన్స్ బ్యాక్ కావచ్చు. మీరు అట్లీస్ట్ కొన్ని వారాల పాటు ఆగలిగితే 3 స్టాక్స్ కూడా మంచి అప్ ట్రెండ్ అనేది కొనసాగే అవకాశం ఉంది. మూడింటిని కూడా అట్లీస్ట్ ఒక 1 మంత్ 1.5 మంత్ కోసం మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. నరేంద్ర అడుగుతున్నారు, బిహెచ్ఎల్ ఆర్ఎన్ ప్రో సొల్యూషన్స్ 2 స్టాక్స్ని బిహెచ్ఎల్ 155లో బై చేశారు, ఆర్ఎన్ ప్రో కూడా 153లో బై చేశారు. 6 months వ్యూ ఎలా ఉంది బిహెచ్ఎల్ అండ్ ఆర్ఎన్ ప్రో? బిహెచ్ఎల్ ఈ మధ్య చూస్తే కనుక స్ట్రాంగ్ అప్ మూవ్ మనం చూసాము. లోయర్ రేట్ 125, 130 దగ్గర నుంచి బాగా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ రావడం మనం చూస్తున్నాము. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక క్లోజర్ టు 170 దగ్గర రెసిస్టెన్స్ కూడా ఉంది. పైగా 115, 120 దగ్గర నుంచి బిగిన్ అయిన అప్ ట్రెండ్కి కొంచెం ఈ లెవెల్లో బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ టార్గెట్ కూడా ఈ లెవెల్లో పూర్తి చేసుకుంది కాబట్టి పైగా లాస్ట్ 1 yearగా చూస్తే కనుక బిహెచ్ఎల్ అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. సో ఆ టార్గెట్ పూర్తింది కాబట్టి 170 దగ్గర కొంచెం మళ్ళీ 150 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఆర్యన్ ప్రో కూడా చూస్తే కనుక లాస్ట్ 1 yearగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాకే, స్మాల్ సైజ్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ స్టాక్ చూస్తే కనుక 170 దగ్గర నుంచి 125 వరకు మనం ఈ స్టాక్ కరెక్షన్ రావడం మనం చూస్తాము. 110, 105 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి బహుశా అక్కడ కొంచెం నిలదొక్కునే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక జస్ట్ ఒక స్మాల్ సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి ఇమీడియట్గా బుల్లిష్ ట్రెండ్ అంతగా కనిపించట్లేదు. ఐటీ సెక్టర్ అంతా కూడా వీక్గానే ఉంది కాబట్టి 110 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బాలకృష్ణ మెయిల్ చేశారు,
ఇండ్ హోటల్ 118లో ఎన్బిసిసి 171లో బై చేశారు, గైడెన్స్ ఇస్తారు. ఫస్ట్ ఏంటి ఇండ్ హోటల్ అట, INDHOTEL హోటల్. మీన్ వేల్ ఎన్బిసిసి చూడండి 171లో ఇండియన్ హోటల్. ఇండియన్ హోటల్స్ అండి. ఓకే ఓకే ఒకటండి ఇండియన్ హోటల్స్ మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయొచ్చండి. అయితే షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రమే ఏంటంటే ఇది చూసుకుంటే ఇది కన్సాలేషన్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. రీసెంట్గా చూసుకుంటే చాలా స్టడీగా ఉంది, పెద్ద మూవ్స్ అయితే ఇందులో ఎక్స్పెక్ట్ చేయలేము. స్లోగా ఉంటుందండి స్టాక్. మనకి ఇప్పుడని కాకుండా గత కొన్ని ఏళ్లగా చూసుకుంటే ట్రెండ్ పరంగా చాలా స్లోగా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఇది చూసుకుంటే ఇది అరౌండ్ 90 నుంచి 85 లెవెల్స్ నుంచి కొంత అప్ ట్రెండ్ అనేది వచ్చింది. ఈ అప్ ట్రెండ్ కొనసాగొచ్చండి ఇండ్ హోటల్స్లో. మీరు హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. తర్వాత ఎన్బిసిసి గురించి అడిగారు. ఎన్బిసిసి రీసెంట్ డేస్లో కొంత వీక్నెస్ అనేది ఉంది, బట్ మనం రిపీటెడ్గా చాలాసార్లు చెప్పడం జరిగింది ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ ఇది. కాబట్టి ఎన్బిసిసిని మీరు హోల్డ్ చేయండి. ఎవరి డిప్లో కూడా మీరు కావాలంటే కూడా యాడ్ చేసుకోండి. ప్రస్తుతం ఇది కరెంట్ లెవెల్స్ నుంచి 160 ఆ లెవెల్లో బాగా చాలా స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది. కాబట్టి అది పెద్ద బ్రేక్ కాకపోవచ్చు. ఇంకా అప్సైడ్ చూసుకుంటే 182, 184 పైన సస్టైన్ కాగలిగితే ఇది న్యూ హైస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. హోల్డ్ చేసుకోండి. రెండు కూడా మంచి స్టాక్సే, హోల్డ్ చేసుకోండి. అయితే ఇండ్ హోటల్లో స్లోగా ఉంటుందండి, పెద్దగా మేజర్ అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు, స్లో అండ్ స్టడీగా ఉంటుంది. బెంగళూరు నుంచి మంజుల మన కాలం. హలో అండి, చెప్పండి. సార్ 104లో ఐడియా షేర్స్ 1500 తీసుకున్నామండి. ఇప్పుడు అవి లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా లేకపోతే యావరేజ్ చేసుకోవాలా అండి? పీక్ ప్రైస్లో తీసుకున్నారు 104 అంటే అక్కడి నుంచి బాగా క్రాక్ అవుతుంది ఈ స్టాక్. ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా, బెటర్ అవాయిడ్ అంటారు? ఐడియాలో ఓవరాల్గా లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక ఈ స్టాక్ అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. మొన్న 70 రూపాయల నుంచి రికవరీ అవటం చూసాము. ఐడియా వోడాఫోన్ మెర్జర్ న్యూస్ రావడంతో కొంచెం ఈ స్టాక్ పెరగటం చూసాము. అదేవిధంగా 70 రూపాయల నుంచి 120 రూపాయలకు వెళ్ళి మళ్ళీ కొంచెం లాస్ట్ ఒక 2-3 రోజులుగా బాగా తీవ్రంగా కరెక్షన్ కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఆ మెర్జర్ న్యూస్ కూడా అంత ఐడియాకి ప్రాఫిటబుల్గా లేకపోవటమో, లేదంటే కనుక ఒక క్లారిటీ అనేది క్లియర్ ఆ ప్రైస్ ఏ ప్రైస్లో ఫిక్స్ చేశారని కూడా లేకపోవడంతో కొంచెం ఐడియా స్టాక్ కూడా మళ్ళీ పట్టడం చూసాం. సో ఓవరాల్గా ట్రెండ్ చూస్తే కనుక బేరిష్గానే కనిపిస్తుంది, ఫండమెంటల్గా చూస్తే కనుక వీక్గానే ఉంది. పైగా ఈ సెక్టర్ కూడా చూస్తే కనుక మేజర్ కన్సాలిడేషన్, మేజర్ లాంగ్ టర్మ్ అడ్జస్ట్మెంట్లో ఉంది. కాబట్టి ప్రైస్ వార్ కూడా ఇంటెన్సిఫై అయింది. కాబట్టి వీక్గానే ఉంది ప్రస్తుతానికి. నా ఉద్దేశం ఏదో ఇంచుమించు మీ రేట్ వస్తే కనుక ఎగ్జిట్ అవ్వడం మంచిది షార్ట్ టర్మ్లో. ఇంకా 75, 80 ఆర్ 85 ఆడ్ లెవెల్స్ కూడా దిగొచ్చే ప్రమాదం కనిపిస్తుందండి. బిలో 90 కూడా ఐడియా. సో రిస్క్ తీసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మీరు తీసుకోవచ్చు. అనీష్ మెయిల్ చేశారు, RBL బ్యాంక్ 380లో తీసుకున్నారు. టైంలో ఇంకా తీసుకోవచ్చు స్టాక్ని లాంగ్ టర్మ్ గురించి. 500 రూపీస్ క్రాస్ చేసినట్టుంది RBL బ్యాంక్. RBL బ్యాంకు ఉన్న బ్యాంకింగ్ స్టాక్స్లో బాగా స్టడీగా ఉన్న బ్యాంకు. చిన్న మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ లేకుండా ఉంటే ఇమీడియట్గా న్యూ హైస్ వైపు వెళ్తున్న స్టాక్ అండి. కాబట్టి మీరు ఉన్న షేర్స్ని అంటే ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఉంచండి. ఇంకా కొనుక్కోవాలంటే మాత్రం ఎప్పుడు కూడా కరెక్షన్స్లో మేజర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు కొనుక్కోండి. అంటే ఇందులో మేజర్ పెద్దగా కూడా రాదు. గతంలో కూడా చాలాసార్లు చెప్పాము. చిన్న కరెక్షన్స్ ఒక 3-4% కరెక్షన్స్ 5% లోపల ఉంటాయి. అటువంటి కరెక్షన్ వచ్చినప్పుడు దీన్ని పిక్ చేసుకోండి. ప్రస్తుతం అయితే ఈ అప్ ట్రెండ్ అనేది కొనసాగొచ్చండి. మీరు మీ ప్రాఫిట్ని రన్ చేసుకోండి. ఎవరీ డిప్లో కూడా బై చేసుకోమని చెప్తాం. అరవింద్ మెయిల్ చేశారు శంకర బిల్డింగ్ గురించి. మోస్ట్లీ ఇవే మెయిల్స్ వస్తున్నాయండి. శంకర బిల్డింగ్కి IPOకి అప్లై చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. డీసెంట్ సెట్ ఆఫ్ ఫండమెంటల్స్ కనిపిస్తున్నాయి. అండ్ రీటైల్ నెట్వర్క్ కూడా కంపెనీ బాగా విస్తరించే ప్రణాళికల్లో ఉంది. బట్ కర్ణాటక నుంచి మెయిన్ బిజినెస్ వాళ్ళకి వస్తుంది కాబట్టి దానితో డైవర్సిఫై కూడా చేసుకుంటున్నారు. రీటైల్ సెగ్మెంట్లో మంచి గ్రోత్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి బాగా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు మనం డిమార్ట్ ఆర్ ఈ మధ్యకాలంలో వచ్చిన IPOs లిస్టింగ్ టైంలో వచ్చినంత ప్రీమియం అయితే ఈ IPOకి రాకపోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మేబీ ఒక 2 to 3 years టైం హోరైజన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ శంకర బిల్డింగ్ ప్రోడక్ట్ సంబంధించిన IPOకి దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ బట్ లిస్టింగ్ గెయిన్స్ ఆశించి మాత్రం ఈ IPOకి దరఖాస్తు చేసుకుంటే మేబీ నిరుత్సాహపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణ మీరు ProfitYourTrade.inలో చూడొచ్చు. దానికి సంబంధించిన ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ అక్కడ ఉంది. ఎందుకు ఈ స్టాక్ మీరు ఈ IPOకి దరఖాస్తు చేసుకోవచ్చు అన్న దీనికి సంబంధించిన వివరాలు. రంగనాథ్ మెయిల్ చేశారు, జై భారత్ని లాంగ్ టర్మ్లో పిక్ చేసుకోవచ్చా? జై భారత్ చూస్తే కనుక ఓవరాల్గా స్టాక్ కొంచెం వీక్గానే ఉందనుకోవచ్చు. ఓవరాల్గా ఆటోమొబైల్ స్టాక్స్ కూడా జై భారత్ ఆటో కూడా చూస్తే కనుక టెక్నికల్గా
కరెక్షన్లోనే ఉందనుకోవచ్చు. ప్రస్తుతం ఆటోమొబైల్ యాన్సిలరీ స్టాక్స్లో ఉన్న ర్యాలీ కూడా ప్రస్తుతానికి కొంచెం తగ్గుముఖంలో ఉంది కాబట్టి నా ఉద్దేశం ప్రస్తుతానికైతే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. ఓవరాల్గా చూస్తే కనుక లాంగ్ టర్మ్లో బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్, బాగా బులిష్గానే ఉన్న కౌంటర్, ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ అని కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఈ స్టాక్ ప్రస్తుతానికి కొంచెం ఈ లెవెల్లో నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. సో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, ఉన్నాయంటే కనుక లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. మధుసూదన్ రావు మెయిల్ చేశారు. ఒబరాయ్ రియాలిటీ 50 షేర్స్ 275 రూపీస్లో ఉన్నాయి, హోల్డ్ ఆర్ సెల్. ఒబరాయ్ రియాలిటీ ఇవాళ ప్రెస్టేజ్ ఎస్టేట్స్, శోభ లాంటి కౌంటర్స్తో పాటు డెల్టా కార్ప్ లాంటి స్టాక్స్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరుగుతున్నాయి. ఈ టైంలో హోల్డ్ చేసుకోవచ్చా? ఆర్ సెల్ 275లో ఉంది. చూడండి, ఒబెరాయ్ రియాలిటీ మీరు మంచి ప్రైస్లో కొన్నారు. మళ్ళీ స్టాక్ ప్రైస్ కూడా చూసుకుంటే బాగా ఈ మధ్య కాలంలో బాగా అప్ ట్రెండ్లో ఉందండి. మీరు కంటిన్యూ చేయండి అండి, మీరు ప్రాఫిట్ని కంటిన్యూ చేయండి. తర్వాత అంటే మధ్య మధ్యలో కరెక్షన్స్ వస్తాయి ఎంత మంచి కౌంటర్లో అయినా కూడా. అయితే ఏంటంటే ఈసారి రియల్ ఎస్టేట్ కౌంటర్స్లో ర్యాలీ అనేది కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే గత 3-4 ఏళ్ళుగా మనం చూస్తున్నాము రియల్ ఎస్టేట్ స్టాక్స్లో ర్యాలీ వస్తుంది, మళ్ళీ సస్టైన్ కాలేకపోతుంది. ఒబెరాయ్ రియాలిటీలో మీ ర్యాలీ అనేది కొనసాగవచ్చు. మీరు ప్రస్తుతానికి ఇది హోల్డ్ చేయండి, ఈవెన్ షార్ట్ టర్మ్ హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేయండి. ఇప్పుడు గోద్రేజ్ ప్రాపర్టీస్, పురవంకర ఈ స్టాక్స్ నుండి బాగా పెరుగుతున్నాయి. 2.5 నుంచి 3% దాకా స్పర్ట్ కనిపించింది. గోద్రేజ్ ప్రాపర్టీస్ గురించి కూడా మనం పదే డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. 400 రూపీస్ మార్క్ కట్టిగా 398, 399 రూపీస్ ఆర్డ్ లెవెల్స్ దగ్గర గోద్రేజ్ ప్రాపర్టీస్ ట్రేడ్ అవుతుంది. శివరామకృష్ణ హైదరాబాద్ నుంచి మరో కాలం. హలో హలో హలో, అడగండి శివరామకృష్ణ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ లాస్ట్ 10 days నుంచి మన వాళ్ళు ఇస్తున్న కాల్స్ అన్ని బాగున్నాయి సార్. శేషు గారు, రాజేంద్ర గారు ఇచ్చిన కాల్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శేషు గారు అండ్ రాజేంద్ర గారు చెప్పండి. థ్యాంక్ యూ. ప్రాఫిట్ కూడా చాలా వరకు వచ్చింది సార్. వెరీ గుడ్ అండి, చెప్పండి. సార్ ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఉంది, ఇండియా బుల్ హౌసింగ్ ఫైనాన్స్ పొజిషనల్ కాల్స్ కోసం ఇప్పుడు తీసుకోవచ్చా? చాలా వరకు కరెక్షన్ అయింది కాబట్టి ఒక 5% వరకు కరెక్షన్ అయింది అనేసి అదొక డౌట్ సార్. రెండోది ట్రేడింగ్ కోసం ఇప్పుడు నేను ఐసిఐసిఐలో చేస్తున్నాను సార్, కొంచెం బ్రోకరేజ్ చార్జెస్ కంటే ఎక్కువ పడుతున్నాయి. జిరోదా తీసుకుని అందులో చేయొచ్చా సార్? ట్రస్టెడ్ అయినా ఏంటని ఒక డౌట్ సార్. స్పెసిఫిక్ ప్లాట్ఫామ్స్ గురించి వేదిక ద్వారా డిస్కస్ చేయడం కరెక్ట్ కాదేమో, బట్ ఎనీహౌ ఎస్ బ్యాంక్ అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ చూడండి, అంటే ఫస్ట్ బ్రోకింగ్ దాని గురించి, అంటే ఫస్ట్ బ్రోకింగ్ దాంట్లో ఎట్లుంటుందంటే మీరు ట్రేడింగ్ బట్టి ఉంటుందండి. మీరు రెగ్యులర్ ట్రేడరు అయితే మాత్రం మేజర్ కంపెనీస్ ఏవైతే బ్రాండ్ బ్రోకింగ్ కంపెనీస్ ఉన్నాయో బ్రోకరేజ్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి మీరు వాటికన్నా మీరు వేరే వాటిని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. జిరోదా గురించి అడిగారు, జిరోదా కూడా మంచి అంటే బ్రోకింగ్ దాంట్లో ఈవెన్ టాప్ 5 వాల్యూమ్స్లో ఎన్ఎస్ఏలో ఉంది. మీరు జిరోదాలో మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఓన్లీ ఆన్లైన్ మాత్రమే చేయాల్సి ఉంటుందండి, ఆఫ్లైన్ వాళ్ళకి లేదు. ఆన్లైన్ అంటే మీరు సిస్టమ్ ముందు కూర్చొని ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి అడిగారు. ఒకటి పొజిషనల్ ట్రేడింగ్ పరంగా అంటే అండి ఇది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రీసెంట్గా బాగా పెరిగి ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్లో ఉంది. అయితే ఇది కరెక్షన్ కంటిన్యూ అవుతుందా అనేది కూడా చెప్పలేము. 920 బిలో కంటిన్యూగా ఉంటే మాత్రం వీక్ ఉండొచ్చు, బిలో 900 కూడా రావచ్చు. అయితే మీరు సడన్ అంటే మార్కెట్లో ఈరోజు సడన్గా ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి డౌన్ ట్రెండ్ కొనసాగేంత వరకు ఈ స్టాక్స్లో డౌన్ ట్రెండ్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి మీరు బై చేయాలనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఈ రోజు రేపట్లో మార్కెట్ స్టేబుల్ అయినాక అప్పుడు మీరు పొజిషన్ తీసుకోవచ్చు. అయితే ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే ఎస్ బ్యాంక్లో ఇంకొక న్యూస్ కూడా రావచ్చేమని కూడా ఉందండి. ఎందుకంటే క్యూఐపీ రావచ్చు అది కూడా 1350 ఆ లెవెల్లో క్యూఐపీ ప్రైస్ ఉండొచ్చు అని అన్నారు అనే ఒక న్యూస్ ఉంది. అది కన్ఫర్మ్ న్యూస్ కాదండి. ఒకవేళ అదే కానీ జరిగితే మాత్రం ఎస్ బ్యాంక్ కొంచెం కరెక్షన్ రావచ్చు. కాబట్టి ఎస్ బ్యాంక్ని మీరు టైం బీయింగ్ మీరు అంటే మీరు బై చేయాలనుకుంటే మాత్రం కొంచెం ఆగండి, ఒక 1 or 2 days ఆగి బయింగ్ పొజిషన్ తీసుకోమంటాను. ఇప్పుడే అయితే ఫ్రెష్ లాంగ్స్ అయితే వద్దండి. తాడేపల్లిగూడెం నుంచి భాస్కర్ మరొక. గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ డెల్టా కార్ప్ ప్రెసెంట్ రేట్ లో బై చేయొచ్చా? అలాగే డిమార్ట్ కూడా ప్రెసెంట్ రేట్ లో బై చేయొచ్చా? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటానండి ఒకవేళ తీసుకుంటే? 6 months సార్, షార్ట్ టర్మ్. డెల్టా కార్ప్ అండ్ డిమార్ట్ ఇంతకుముందు మనం అనుకున్నాం, రెండు కాస్త ఎక్స్పెన్సివ్గా కనిపిస్తున్నాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. డెఫినెట్గా ఎక్స్పెన్సివ్ గానే కనిపిస్తుంది. డెల్టా కార్ప్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పెరగటం మనం చూసాము. బాగా హై ప్రైస్కి వచ్చిన తర్వాత ఈ మధ్య లోయర్ రేట్ నుంచి ముఖ్యంగా డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అయిపోయి ఆ కన్సర్న్స్ అయిపోయిన తర్వాత స్టాక్ కూడా మనకి 120 రూపాయల దగ్గర నుంచి 180 రూపాయల వరకు పెరగటం మనం చూసాము. సో 180, 190 అనేది ప్రీవియస్ టాప్, ఈ లాస్ట్ 3 months ముందు ఏర్పడిన పీక్ కూడా అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి
డెల్టా కార్ప్ అక్కడి నుంచి కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా కనుక ఉన్నాయంటే కనుక ఈ లెవెల్లో 180, 190 లెవెల్స్లో షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వాల్సిన సమయం, మళ్ళీ డిప్లో తీసుకోవాల్సిన సమయం. కరెక్షన్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు డెల్టా కార్ప్. అలాగే డీమార్ట్ కూడా చూస్తున్నాము. డీమార్ట్ కూడా మొన్ననే కొంచెం లిస్ట్ అవ్వడం మనం చూసాము. అప్పుడే మనకి ఒక మేజర్ ప్యాటర్న్ ఏమీ కనిపించట్లేదు. పైగా లిస్టింగ్ అయినట్టే డబుల్ అయిపోయింది ఒక రోజులో కూడా. నా ఉద్దేశం ఆ స్టాక్ కూడా కొంచెం కూల్ ఆఫ్ అయ్యి కొంచెం కన్సాలిడేషన్, ప్రైస్ అడ్జస్ట్మెంట్, కొంచెం స్టెబిలిటీ వచ్చిన తర్వాత బై చేయొచ్చు. గౌరవ శ్రీనివాస్ మెయిల్ చేశారు. జే ఉషన్ ఈ స్టాక్ 290లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చు. సెల్లర్ హోల్డ్ 321 దగ్గర ప్రస్తుతం ఆ స్టాక్ ట్రేడ్ అవుతుంది. జే ఉషన్ స్పెల్లింగ్ జేఏవై యుఎస్హెచ్ఐఎన్ జే ఉషన్ ఆటో ఆన్సర్ రిలేటెడ్ స్టాక్ 5% ఇవాళ పెరిగి 321 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే, జేవుషన్ చూస్తే కనుక ఇవాళ 5% వరకు పెరగటం మనం చూసాము. 320 రూపీస్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ ర్యాలీలో 220 రూపాయల దగ్గర మనకు చాలా కాలం కన్సాలిడేషన్ అయ్యి ఇప్పుడు కొంచెం లాస్ట్ 6 మంత్స్గా ఈ ర్యాలీలో బాగా అవుట్ పెర్ఫామ్ చేసి ఇంచుమించు 100% రిటర్న్స్ కూడా రావడం మనం చూసాము. ఫండమెంటల్గా చూస్తే కనుక పెద్ద స్ట్రాంగ్గా ఏం కనిపించట్లేదు. అంత క్రితం క్వార్టర్లీ రిజల్ట్ చూస్తే కనుక జస్ట్ 1 crore, ఇప్పుడు కూడా 2 crores ఏమన్నా Q3 రిజల్ట్స్ కూడా రావడం మనం చూస్తున్నాము. వాల్యుయేషన్స్ ప్రస్తుతం అట్రాక్టివ్గా ఉన్నప్పటికీను, బట్ ఓవరాల్గా చూస్తే కనుక ప్రాఫిటబిలిటీ బాటమ్ లైన్ అంత స్ట్రాంగ్గా లేదు. పైగా ముఖ్యంగా ఈ స్టాక్ పెరగడానికి ఈక్విటీ చాలా తక్కువగా ఉంది కాబట్టి, ఫ్లోటింగ్ స్టాక్ తక్కువగా ఉంది కాబట్టి సెల్లింగ్ ప్రెషర్ లేకుండా పెరుగుతుంది. సో బయింగ్ అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయడం మంచిది. నూజివీడు నుంచి విజయలక్ష్మి లాస్ట్ కాల్ ఒకటి తీసుకుందాం. హలో, అడగండి విజయలక్ష్మి గారు. నాకు శ్రేష్ఠ కావాలండి. చెప్పండి. అడ్వాన్స్ ఏమో 1800లో తీసుకున్నామండి. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేయొచ్చా లేకపోతే ఉంచుకోవచ్చా? ఇంకోటండి, గార్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు ఈ టైంలో తీసుకోవచ్చా? ఇప్పుడు ఓకే, అడ్వాన్స్ మీరు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి? షార్ట్ టర్మ్ ఇన్వెస్టరా, మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారా? 1 year చేయాలనుకుంటున్నాను, కాకపోతే కొంచెం ప్రాఫిట్ తగ్గించుకుందామని. 1800 ఉంది కదా అని ప్రాఫిట్ 2000 మార్కెట్ క్రాస్ చేసింది. ఇవాళ కూడా మార్కెట్ ఎంత వీక్గా అడ్వాన్స్ రేంజ్ ఏం పెరిగింది. ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా, ఆర్ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? ఒకటండి, ఫస్ట్ అడ్వాన్స్ ఎంజేమ్ మీరు ప్రాఫిట్ని రన్ చేయండి అండి. అట్లీస్ట్ ఇది ఒక నెక్స్ట్ రిజల్ట్ వరకు కూడా స్టాక్లో అప్ ట్రెండ్ కొనసాగొచ్చు. 2200 మనం అనుకున్నాము, అక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చని. అది దాటిందంటే మాత్రం టువర్డ్స్ న్యూ హైస్ వైపు అడ్వాన్స్ ఎంజేమ్ వెళ్ళొచ్చు. మీరు ప్రాఫిట్ రన్ చేయండి. ఆల్రెడీ మంచి ప్రాఫిట్లో ఉన్నారు, ఇంకొంత మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ అయితే మాత్రం 2200 క్రాస్ అయిందంటే 24 దాకా వెళ్ళొచ్చు. అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అది కూడా ఏంటంటే 24 దాటి దానిపైన సస్టైన్ అయితే ఇంకా ర్యాలీ కొనసాగొచ్చు అండి. ఎందుకంటే ఇదంతా కూడా ఒక 1 month 1.5 month పట్టచ్చు ఈ చెప్పిన టార్గెట్స్ రావడానికి. ఆ తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్ రీసెంట్గా రికమెండ్ చేయడం జరిగిందండి 260లో ఈ స్టాక్ని. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. అంటే మీరు ఫ్రెష్గా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. సరే 360 ఆ టైంలో మనం రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా దగ్గరగా 2.5% దాకా స్టాక్ పెరగడం చూసాము. ఓవరాల్గా రియాలిటీ మీద నేను బులిష్ ఉన్నాను. నెక్స్ట్ ఒక 1 year 1.5 yearలో రియాలిటీ స్టాక్స్ బాగా పెరగవచ్చు. అయితే ఈ రియాలిటీలో మంచి స్టాక్స్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి గోద్రేజ్ ఉన్న వాటిలో బెస్ట్ స్టాక్ ఇది. కాబట్టి మీరు ఎవ్రీ డిప్లో కూడా మీరు కొనుక్కోండి, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోండి. ఫైన్. సుందర్ గారు, ఎనీ కీ లెవెల్ టు వాచ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం? బిలో 9050 అబోవ్ ట్రేడ్ అవుతుంది, 9057 హార్డ్ లెవెల్స్ దగ్గర. 9050 పైన ట్రేడ్ అవుతున్నప్పటికీ టెక్నికల్గా ఇది ఒక మేజర్ లెవెల్ కాదనిపిస్తుంది. ఎందుకంటే 9100 నిన్న బ్రేక్ అయినప్పుడే మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్లోకి ఎంటర్ అయింది. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 9000 దగ్గర కనిపిస్తుంది. బహుశా ఈ రోజు కాకపోయినా ఈ 2-3 రోజుల్లో 9000 స్థాయిని ఒకసారి పరీక్షించే అవకాశం కనిపిస్తుంది. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. ఒకవేళ షార్ట్ పొజిషన్స్ ఉంటాయంటే కనుక 9100 పైన క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్. ఒకవేళ 9000 దగ్గర కనుక కన్సాలిడేషన్ అయ్యి ఒక 2-3 రోజులు స్థిరంగా ఉందంటే అప్పుడు లాంగ్ పొజిషన్స్ క్లోజర్ టు 9000 అనుకోవచ్చు. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ సార్. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాము. ఎప్పటికప్పుడు మార్కెట్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి T5 మనీ అండ్ T5 న్యూస్. స్టే విత్ us. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్,